తెల్లారేసరికల్లా మనం పెట్టే అవిశ్వాస తీర్మానం నెగ్గాలి. ఆ ప్రభుత్వం పడిపోయి నా ప్రభుత్వం నిలబడడానికి మొదటి రంగం సిద్ధం కావాలి. రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ నేనే వాళ్ళేం చేస్తారో వీళ్ళేం చేస్తారో అని భయపడితే అర్థమే ఉంది. మనం పుట్టింది తుపాకీ గుళ్ళకి గుండెలొగ్గిన మహాత్ముడు పుట్టిన దేశం అని మాత్రం మీరు మర్చిపోకండి. అది కాదు సార్, అశోక్ మనుషులు పగబట్టిన ఈ సమయంలో మీరు ఈ కారులో వెళ్ళడం ప్రమాదకరం. వై డోంట్ యూ ఫ్లై బై హెలికాప్టర్? వద్దు, నేషనల్ హైవేలోనే వెళ్తాను. ఎప్పుడు వెళ్లే దారిలోనే వెళ్తాను. మీరన్నది కూడా నిజమే. వాడు నేను వెళ్తున్నాను తెలిసి నన్ను చంపడానికి దారిలో పొంచుండొచ్చు. అదే నిజమైతే వాళ్ళని చంపడానికి ఇంతకంటే మంచి అవకాశం మనకి రాదు. ఓపెన్ చేయండి. మనం వెళ్లే దారిలో సెక్యూరిటీ డబుల్ త్రిబుల్ చేయండి. అలాగే సార్. అన్ని పోలీస్ స్టేషన్స్ కి ఇన్ఫార్మ్ చేయండి. ఎస్ సార్. అవసరమైతే సిఆర్పిని కూడా పిలిపించండి. ఎస్ సార్. వాళ్ళని చంపి వాళ్ళ శవాల మీద నడిచి వెళ్లి నా పని నేను పూర్తి చేసుకుంటాను. భయపడుతూ బతకడం కంటే చచ్చైనా సాధించడమే నాకు కావాలి. సార్, ఈ కారు వద్దు సార్, ఆ కారులో వెళ్దాం. ఏ? ఆ కారు అయితే మన కారని అందరూ తెలుసుకుంటారు సార్. ఈ కారు అయితే కనీసం గుడ్డిలో మెల్ల అలా. ఓకే. Come out. Come out. Come out. ఆగండి. అడుగు ముందుకు వేశారు, వీడి గుండెలు పేలిపోతాయి. Come on. Come on. Come on. మీకేమీ కాలేదు కదా? నాకేం పర్వాలేదా. పదండి రండి. శ్రీరామ్, 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 ఏమైంది? ఏమైంది శ్రీరామ్? శ్రీరామ్, శ్రీరామ్, tell me.
శ్రీధర్ని వాళ్ళు చంపేశారు సార్. సార్ మేము మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాం. శ్రీరామ్, సారీ సార్. శ్రీరామ్, సారీ సార్. శ్రీరామ్, సార్, bloody bastards! అశోక్, శాంతి, ఏమిటి ఆవేశం? నో శాంతి, వాడు బతకడానికి వీల్లేదు. నో అశోక్, మిమ్మల్ని ఈ హత్య చేయనివ్వను. మీరు హంతకులు కావడానికి వీల్లేదు. వాడు తూట్లు పడి పేలి చావడం నా కళ్ళారా. అశోక్, మీరు పొరపడుతున్నారు. ఇప్పుడు మీరు అతన్ని కాల్చి చంపితే చరిత్రలో అతను మహాత్ముడైపోతాడు. అతను చేసిన దుర్మార్గాలన్నీ ప్రజలకు నిరూపించాలి. ప్రజల చేత వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టించాలి. అప్పుడు నాకు వదలండి. చట్ట సహాయంతో నేను సాధిస్తాను. నో శాంతి, చావు తప్ప వాడిని వాడిలాంటి వాళ్ళని కోర్టు ఏమీ చేయలేదని చరిత్ర కోటిసార్లు నిరూపించింది. శంభు ప్రసాద్ గారికి, యువతర నాయకుడు శంభు ప్రసాద్ గారు, 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 యువతర నాయకుడు శంభు ప్రసాద్ గారు. శంభు ప్రసాద్ గారికి, 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 శంభు ప్రసాద్ గారికి. మంచి జరిగే ముందు ఒక చెడు కూడా జరుగుతుందంటారు. అలాంటిదే ఈ సంఘటన. కరెక్ట్ గా చెప్పారు సార్. అయ్యా, మీరు మృత్యునే జయించిన మృత్యుంజయులు. ఈ సీఎం పదవి ఎంతండి? అవిశ్వాస తీయడం మీరు బీరు తాగి బాత్రూమ్కి వెళ్ళి వచ్చినట్టే. చూడండి, నాకు నేనుగా పదవి కోసం ఆశపడుతున్నట్టు తెలియకూడదు. మీరే నన్ను ఒత్తిడి చేసి ఆ సీఎం మీద అవిశ్వాస తీర్మానం పెట్టి అతన్ని దించి నన్ను మీరే బలవంతంగా సీఎం చేస్తున్నట్టు ఉండాలి. మన ఈ ఆఖరి సమావేశంలో ముఖ్యోద్దేశం ఏమిటంటే మనందరం ఉన్నది ఉన్నట్లు ముఖమే చెప్పుకోవడం. మీరు సీఎం అయ్యాక మాలో ఎవరికి ఏ మినిస్ట్రీ ఇస్తారో ఇప్పుడే డిసైడ్ చేయాలి. వెస్ట్ గోదావరికి మినిస్ట్రీ అక్కర్లేదు, మండల పరిషత్ చైర్మన్ ఇస్తే చాలు. ఇకపోతే ఇంజనీరింగ్ సీట్లు, మెడికల్ సీట్లు, వీటిలో మీ షేర్ ఎంత, మా షేర్ ఎంత, పార్టీ ఫండ్ కలెక్షన్ లో పర్సంటేజ్ ఎంత, ఇవన్నీ ఇప్పుడే మాట్లాడుకుంటే మంచిది కదా. ఇక్కడే లోపం జరుగుతుందయా. ఇంకా మన గవర్నమెంట్ రాకముందే నేను గొడవలు పడుతుంటే గవర్నమెంట్ వచ్చాక ఎలా నిలుస్తుందయా? మీ అందరికీ అన్ని చేయడానికే కదా నేను సీఎం అవుతున్నది. మన పదవి నిలబడాలన్నా ప్రభుత్వం నిలవాలన్నా అందరం ఒకే మాట మీద ఐక్యమత్యంతో ఉండాలి. లేకపోతే అసెంబ్లీలో ఉండవలసిన వాళ్ళు రోడ్డు మీద ఉంటాం. ముందు కాన్ఫరెన్స్ హాల్కి ఎమ్మెల్యేస్ని పిలవండి, సంతకాలు పెట్టిద్దాం.
శాంతి, జీవితంలో నిన్ను ఆదుకోవాల్సిన సమయంలో ఆదుకోలేకపోయాను. నా ఆఖరి క్షణంలో నన్ను ఆదుకోవడానికి వచ్చావా? వద్దు శాంతి. ఇలాంటి వాడి చేతిలో ఓడిపోవడం కంటే చావే నేను ఆనందంగా కోరుకుంటాను. నన్ను బ్రతికించాలని, నన్ను కాపాడాలనే ఉద్దేశంతో ఈ బిడ్డకు తండ్రిని నేనే అన్న నిజాన్ని అతనితో చెప్పొద్దు శాంతి. ఒక్క నిమిషం వీడు ఊపిరితో బతకడం నాకు అవసరం. రే అశోక్, చూసావా అశోక్ నీ బతుకేమైపోయిందో? నీలా వాడు సెంటిమెంట్ కి దగ్గర పడి చస్తున్నా. నీకు విషయం తెలుసా? నువ్వు చనిపోయిన తర్వాత దీన్ని ఓ గూండాగాడి ఉంపుడు గత్తెని చెప్పి శాశ్వతంగా జైల్లో పెట్టిస్తా. దాని బిడ్డను చిన్నప్పుడు నువ్వు ముష్టెత్తుకుని తిరిగేవాడివే, అలా రోడ్డు మీద అడుక్కు తినేలా చేస్తా. ఇది విని నువ్వు నరకం అనుభవిస్తూ చావు. Now where is Ashok? He my foot. శాంతి, ఆప్యాయతల మధ్య పుట్టలేదు, ఆప్యాయతల మధ్య పెరగలేదు, కనీసం ఆప్యాయతల మధ్య చావాలని ఆశగా ఉంది శాంతి. I am the king. I am the